గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు అక్టోబర్ నాటి కాళేశ్వరంలో నీటి నిల్వ ఇందుకు అనుగుణంగా పన్నులు బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై సమీక్షలో నిర్ణయం. ఆక్రమణపై ఉక్కుపాదం ఇందుకు తగ్గట్టుగా హైడ్రాకు రూపకల్పన చేయండి. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాల పరిరక్షణ కీలకం. పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలా. అసెంబ్లీ సమావేశం నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ మాధ్యమాలే ప్రధాన ఎజెండా. 9 అంశాలపై కీలక సమీక్ష. ప్రధాన కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం. కాంగ్రెస్లో చేరిన ప్రకాష్ గౌడ్. అదే బాటలో బారాస మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు హస్తంగూటికి కొనసాగుతున్న చేరికల పర్వం. గుత్తేదారులు అందరిది ఒకే లెక్క. మేడిగడ్డ ఇసుక టెండర్లలో అందరిది L1లే. 25% తక్కువకే బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు. బూత్ల నుంచి బారాస ఏజెంట్లు వెళ్లిపోయారు. భాజపాకు అనుకూలంగా ఓట్లు వేయించారు. కురియన్ కమిటీకి ఎమ్మెల్యేల వివరణ. ముగిసిన కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ. స్థానిక ఎన్నికల్లో గెలిపిద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం. భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతల దిశానిర్దేశం. బారాస మాదిరిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్. కిషన్ రెడ్డి. నైని బొగ్గుల గనుల తవ్వకానికి సహకరిస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజు హామీ. ఇప్పుడు సాక్షి. 2028లో గెలుపు మనదే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో నంబర్ 1గా మారడం ఖాయం. బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 1500 రోజుల రివర్స్ ప్లానింగ్తో ముందుకెళ్లండి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్రమాలను ఎండగట్టండి. బీజేపీలో సామాన్య కార్యకర్త సీఎం కాగలడు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధి. రాజ్యాంగాన్ని పదే పదే రాహుల్ అవమానిస్తున్నారు. నిజాం షుగర్స్పై ముందుకా వెనక్క. పునరుద్ధరణపై త్వరలో కేబినెట్ కమిటీ నివేదిక సమర్పణ. తెరిచినా నడవలేమని తెగేసి చెప్పిన ప్రైవేట్ భాగస్వామి. అష్ట కష్టాలు. త్వరలో మరో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన ప్రకాష్ గౌడ్. సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే చేరిక. మొత్తం 8కి చేరిన వలస ఎమ్మెల్యేల సంఖ్య. జనభారతం 170 కోట్లు. భారతదేశ జనాభా 2060 దశకంలో ఏకంగా 170 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. బైడెన్ మళ్లీ తడబడెన్. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును పొరపాటున డొనాల్డ్ ట్రంప్ అంటూ దేశాధ్యక్షుడు జో బైడెన్ పలికారు. సుప్రీంకోర్టు వారించిన విన్నరా. కక్ష సాధింపుతో న్యాయాధికారాన్ని తెగించిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్రం నుంచి ఢిల్లీ కాంగ్రెస్ సూట్ కేసులు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపణ. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పోటీపడి మరీ కప్పం కడుతున్నారని మండిపాటు. పార్టీ ఫిరాయింపుతో గాంధీభవన్ గులాబీమయంగా మారిందంటూ ధ్వజం. స్థానిక సంస్థల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని జోస్యం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో, రాయదుర్గంలో టీ స్క్వేర్, నాలెడ్జ్ సిటీ దగ్గరలో ఐకానిక్ ప్లాజా ఏర్పాటు ప్రణాళికల్లో టీజీఐఐసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యోచన. ఆగస్టు 9లోగా బిడ్ దాఖలకు ఛాన్స్. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు. నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని ఆవరణ చేస్తున్నారు. గాంధీభవన్, తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారు. రాహుల్ దమ్ముంటే ఓయిగురా. సంజయ్. బీజేపీ అధికారానికి వస్తే కార్యకర్త సీఎం ప్రధాన్. ఇంజనీరింగ్ వైద్య కళాశాల నుంచి RRR ట్యాక్స్, అందుకే అధిక ఫీజులు. ఈటెల. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సిబిఐకి ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో 15 అంశాలతో తీర్మానం. కలెక్టర్లు కదలాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్కూళ్లు, ఆసుపత్రులు తనిఖీ చేయాలి. తాగునీరు పారిశుధ్యం పరిశీలించాలి. పింఛన్ల అమలు సమీక్షించాలి. ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి. అధికారులు పర్యటించేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5లోపు 2 డైరీస్ సీఎస్కు పంపాలి. పనితీరుతోనే రివార్డు, పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు. చేప పిల్లల పంపిణీకి 114 కోట్లు. 86 కోట్లు చేప, 10 కోట్ల రొయ్య పిల్లలు. ధరలు ఖరారు. నోటిఫికేషన్ జారీ. టెండర్లు దాఖలకు 23 దాకా గడువు. హైడ్రాకు ప్రత్యేక నిధులు. హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. బాధితుల పోరాట వీరుల స్మరణ. ఇందిరా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. ఆ చీకటి రోజుల నిరసనగానే షా అత్యవసర పరిస్థితి. దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం. రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారు మోదీ ముక్తి దివస్గా జూన్ 4. రాజ్యాంగం హత్య ఏమిటి? అంబేద్కర్ను అవమానించడమే. ఖర్గే. ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణపై సమాచార సేకరణ. వివిధ విధానాలపై ప్రభుత్వం కసరత్తు. నివేదిక అనంతరం తుది నిర్ణయం. పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధిక గ్రేటర్ హైదరాబాద్ HMDAలోనే. నియోజకవర్గ పునర్విభజనకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ పావులు. ఇప్పుడు వెలుగు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. నేడు మరో ఎమ్మెల్యే 2 జాయిన్ అయ్యే అవకాశం. హైడ్రా పవర్ఫుల్ బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దారని సీఎం రేవంత్ ఆదేశం.
గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు, ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ. జనభారతం 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు, ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లకు. ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ప్లేస్ మనదే. 2080 నాటికి 130 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా. 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్. యుఎన్ రిపోర్ట్ వెల్లడి. నైనికోల్ బ్లాక్ ఓపెనింగ్కు సహకరించండి. ఒడిశా సీఎం మాజుకు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మాజు. 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్. కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి కేసీఆర్ పంపుతుండు. సంజయ్ కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం. 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మైనర్పై పోలీసుల కాల్పులు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి డెకాయిట్ ఆపరేషన్. బాలితోడపై బుల్లెట్ గాయం, మరొకరు అరెస్ట్. రాజ్యాంగ హత్యా దినంగా జూన్ 25 ఎమర్జెన్సీకి గుర్తుగా ఏటా నిర్వహణ. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్. గుదిబండల్లా గ్యారంటీలు. నిధులన్నీ వాటికే ఖర్చు అవుతున్నాయి, అభివృద్ధికి కేటాయింపులు లేవు. ఎలుకల కలకలం. మరో 4 గురుకుల విద్యార్థులు కలిసిన మూషికాలు. రామాయంపేట ఘటన మరొక ముందే నర్సాపూర్లో రిపీట్. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది. నేతన్న ఆత్మహత్య. ఉపాధి లేక అప్పుల భారం మోయలేక ఉరేసుకున్న మగ్గం కార్మికుడు శంకరయ్య. బ్రాహ్మణ సంక్షేమ అగమ్య గోచరం. బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్టా. కేసీఆర్ హయాంలో ఏటా 100 కోట్లు. ఆ పథకాలను ఇప్పుడు నిలిపివేశారు. పేద కుటుంబాల్లో చీకట్లు నింపొద్దు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. రేవంత్ హరీష్కు బహిరంగ లేఖ. డిఎస్సి పరేషాన్. తప్పులు తడకగా హాల్ టికెట్లు తలపట్టుకున్న అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు. 2 పరీక్షా కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం. గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. భూములు ఇవ్వం. మెడికల్ కాలేజ్ కోసం మమ్మల్ని రోడ్డున పడేస్తారా? అభివృద్ధి ముసుగులో అన్నదాతల కడుపు కొట్టొద్దు. కొడంగల్లో రైతుల తిరుగుబాటు. కడా ముట్టడి. 2013 భూసేకరణ చట్టం వర్తింపజేయాలని డిమాండ్. రైతన్నల బలవన్మరణం. ఓవైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు అప్పుల భారం. 2 అన్నదాతల ఆత్మహత్య. ఇప్పుడు విజన్ ఆంధ్ర. బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్. బ్రాహ్మణ పరిషత్ను నిర్వీర్యం చేసే కుట్ర. మాజీ హరీష్ రావు విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు ఈ తాత్పర్యం? కేసీఆర్ను అరెస్ట్ చేయడంలో మీనమేషాలు. కొత్త రేషన్ కార్డుల హామీ ఏమైంది? రాజీనామా చేస్తేనే ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం. నిరుద్యోగులపై మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ. మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ విమర్శలు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఊరట. ఢిల్లీ లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు. చెత్తతో సంపదను సృష్టిద్దాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేస్తేనే మునగడ. పంచాయతీల్లో చెత్తతో అనేక ఉపయోగాలు. నీటి కాలుష్యాన్ని అరికట్టాలన్నదే సంకల్పం. పిఠాపురం నుంచే ప్రాజెక్టు ప్రారంభిస్తాం. అధికారులతో సమీక్షల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బలమైన వ్యవస్థగా హైడ్రా రూపకల్పన. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై కఠిన చర్యలు. సాధారణ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం భేటీ. ప్రజాపాలనకు తొలి ప్రాధాన్యం. ధరణిపైన చర్చ. లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ అరికట్టడంపై డిస్కషన్. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం. వన మహోత్సవం, మహిళా శక్తి, క్యాంటీన్ల ఏర్పాటు. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. ఒడిశా నైనిలో సింగరేణి తవ్వకాలను సహకరించాలని బట్టి వినతి. సీఎం మోహన్ చరణ్ మాంజీతో బట్టి చర్చలు. పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం. ఏపీలో ఇక రోడ్లకు మహర్దశ. తోనం రోడ్ల రిపేర్లకు ఆదేశాలు. అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేదు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం. భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీదే ఇక అధికారం. 1500 రోజుల ప్రణాళికతో ఉన్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.